తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. క్రీస్తు తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 7వ వచనము. ప్రియ దైవజనులారా, సర్వశక్తిగల సర్వేశ్వరుని ప్రియ బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రభువు మిమ్ము విశ్వాస విధేయతలతో నింపునుగాక. దైవకుమారుడైన క్రీస్తు ప్రభు మరియమాత గర్భమందు మానవ మాతృడిగా జన్మించాడు. మనిషిగా ఈ లోకములో జన్మించుటకు తన పరలోక సంపదలన్నీ వదిలివేసి నిర్భాగ్యుడిగా మారాడు. తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 28వ వచనంలో చెప్పినట్లు క్రీస్తు ప్రభు సేవ చేయడానికి వచ్చాడు, కానీ సేవ చేయించుకోవడానికి రాలేదు. దేవాది దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు సర్వమానవాళికి రక్షణను ప్రసాదించు బలి గొర్రెపిల్లగా మారుటకు వేంచేసి వచ్చారు క్రీస్తు ప్రభు. ధర్మశాస్త్ర బోధకుల పరిసయ్యుల కుట్రలకు అవమానాలకు గురి అయిన, బంధించిన, బాధిన పల్లెత్తి మాట పలకలేదు. తన విధేయతలను చూపించాడు. మానవ జీవితము ఎన్నో బలహీనతల, కష్ట నష్టాల, వ్యాధి బాధల, పాపశాపముల పుట్ట. అయినప్పటికీ మానవుడిగా క్రీస్తు ప్రభు జన్మించుటకు ఏమాత్రము వెనకాడలేదు. తండ్రి ఆలోచనకు రూపునిచ్చుటకు, తనను నమ్మిన ప్రజలకు భద్రత కల్పించుటకు తాను సేవకునిగా మారాడు. తన గాయముల వలన లోకానికి రక్షణ, తన వినయ విధేయతల వలన తండ్రి దేవునికి మహిమ చేకూరుతుంది. క్రీస్తు తన్ను తాను రిక్తును చేసుకున్నాడే గాని తన దైవ స్వభావమును కోల్పోలేదు. సేవకునిగా రూపమెత్తాడే గాని రాజాది రాజుగానే కలకాలముంటాడు. క్రీస్తు ప్రభుని సేవకులముగా, ఆరాధికులముగా ఆయనను పోలి జీవించాలి. అనగా మనలను మనం తగ్గించుకొని వినయ విధేయతలతో జీవించాలి. క్రీస్తును అనుసరించే వారముగా క్రీస్తు వోలే సేవ చేయాలి. తండ్రి దేవునికి కీర్తి మహిమలను అర్పించాలి. ప్రార్థించుదము. సర్వ సృష్టికర్త అయిన మా దేవ, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాము. మా దైనందిన జీవితంలో మేము గర్వం, ఈర్ష్య, స్వార్థం విననాడి వినయం, నిజాయితీ, సేవ, ప్రేమ గుణాలను అలవర్చుకొని జీవించే శక్తియుక్తులను దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.